డిసిప్లిన్ గనుక స్ట్రాంగ్గా ఉండి ఉంటే బహుశా నువ్వు ఈ వీడియో చూస్తూ ఉండేవాడివి కాదు. ఏం చేయాలో నీకు తెలుసు, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చేయలేకపోతున్నావు. ప్రతిసారి ప్లాన్ వేస్తావు, నోట్స్ రాస్తావు, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతావు. 2-3 రోజులు అంతా బాగానే నడుస్తుంది, కానీ అకస్మాత్తుగా ఫ్లో బ్రేక్ అవుతుంది. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నీ అంతటా నువ్వు నిందించుకుంటావు, నేను ఎందుకు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాను అని. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రాబ్లం నువ్వు కాదు, నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, నీ హ్యాబిట్స్, నీ డైలీ సిస్టమ్, ఇవన్నీ నిన్ను రోజురోజుకి వీక్ చేస్తున్నాయి. పొద్దున్నే లేవగానే ఫోన్ చెక్ చేయటం వల్ల నీ మైండ్కి ఇన్స్టెంట్ రివార్డ్ దొరికిపోతుంది. ఆ తర్వాత పని చేయటానికి కూర్చున్నప్పుడు నీ మైండ్ కంపేర్ చేస్తుంది, వర్క్ బోర్ కొడుతోంది, ఫోన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని. అక్కడే నీ ఫోకస్ చచ్చిపోతుంది. డిసిప్లిన్ అనేది విల్ పవర్ గేమ్ కాదు, ఇది ఒక సిస్టమ్ గేమ్. స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు డిస్ట్రాక్షన్స్ని ఇగ్నోర్ చేయరు, ఆ డిస్ట్రాక్షన్స్ని లైఫ్ నుంచే తీసేస్తారు. అందుకే సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. 1, నిన్ను డిస్ట్రాక్ట్ చేసే వస్తువుని నీ దగ్గర ఉండనివ్వకు. 2, ఫోన్ దూరం పెట్టు, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయి. 3, నీ పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టు. అన్నిటికంటే పవర్ఫుల్ హ్యాక్, షార్ట్ టైం ఫుల్ ఫోకస్. ఒక 25-30 నిమిషాలు, నో బ్రేక్, నో డిస్ట్రాక్షన్, ఓన్లీ వర్క్. డిసిప్లిన్ కోసం మోటివేషన్ కావాలని చాలామంది అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే యాక్షన్ నుంచే మోటివేషన్ వస్తుంది. నీకు పని చేయాలని అనిపించినప్పుడు కూడా స్టార్ట్ చేయి, నీకు లేజీగా ఉన్నప్పుడు కూడా మొదలుపెట్టు. ఫీలింగ్స్కి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవడమే నిజమైన డిసిప్లిన్. ఇప్పటినుంచి ఒకటే రూల్, పెద్ద టార్గెట్స్ వద్దు, రోజుకి ఒకటే పని సెలెక్ట్ చేసుకో. అది ఎంత చిన్నదైనా సరే దాన్ని కంప్లీట్ చేయాల్సిందే. నో ఎక్స్క్యూజెస్, నో డిలే. ఎప్పుడైతే నీకు నువ్వు ఇచ్చుకున్న ప్రామిస్ని నిలబెట్టుకుంటావో అప్పుడు కేవలం రిజల్ట్ మాత్రమే కాదు, నీ ఐడెంటిటీ మారుతుంది. ఒక్కసారి నీ ఐడెంటిటీ మారిందా, డిసిప్లిన్ అనేది నీకు ఆటోమేటిక్గా వస్తుంది.